అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 8వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యా రాశి వారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవును. ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఆనందంగా పనిచేస్తారు. గ్రహబలం అనుకూలిస్తుంది. మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని విశ్వసించవద్దు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన గొప్ప పనులు చేపడతారు. అనుకున్న పని నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడవచ్చు. వాటిని అధిగమిస్తారు. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. నూతన లాభాలను అందుకుంటారు. స్థిరత్వం ఏర్పడుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. చేపట్టిన పనులు సజావుగా సాగనం. వ్యాపారం లాభసాటిగా సాగనం. శుభకాలం అనే చెప్పవచ్చు. సర్వత్రా విజయసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. అవసరానికి ధనం చేతికి లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడతాయి. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన
కూడినటువంటి విజయాలను అందుకుంటారు. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. అసలైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుతారు. బుద్ధిబలం విశేషంగా ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.